అందరికీ నమస్కారం. కినిమాక్స్‌కు స్వాగతం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది రణ్వీర్ సింగ్ నటించిన 'దురంధర్ ది రివెంజ్' మూవీ. ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో 'దురంధర్ పార్ట్ 1' ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరూ చూశారు. స్టోరీ గురించి షార్ట్‌గా చెప్పాలంటే ఇండియాపై జరిగిన టెర్రరిస్ట్ అటాక్స్ తర్వాత ఎబీ ఆఫీసర్ ఒక రిస్కీ మిషన్ ప్లాన్ చేస్తాడు. ఎనిమీ కంట్రీలోకి ఇన్ఫిల్ట్రేట్ అవ్వడానికి ఒక ఏజెంట్‌ని పంపిస్తాడు. రణ్వీర్ సింగ్ డ్యూయల్ ఐడెంటిటీతో ఎనిమీ నెట్వర్క్‌లోకి వెళ్లి మిషన్ కంప్లీట్ చేయాలి. అతను మిషన్ సక్సెస్ అయ్యాడా? అదే మూవీ మెయిన్ ప్లాట్. ఈ మూవీలో ఉన్న పాజిటివ్స్ గురించి మాట్లాడితే రణ్వీర్ సింగ్ పెర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్గా ఉంది. యాక్షన్ సీక్వెన్స్ ఇంటెన్స్ అండ్ రియలిస్టిక్గా ఉన్నాయి. హై క్వాలిటీ విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకే హైలైట్. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్ని కనెక్ట్ చేస్తాయి. కానీ కొన్ని డ్రా బ్యాక్స్ కూడా ఉన్నాయి. సినిమా లెంగ్త్ 3 గంటల పైన ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. కొన్ని సీన్స్ కొంచెం సాగదీసినట్లుగా అనిపిస్తాయి. ఇవి కొంత ఆడియన్స్‌కి బోరింగ్ అనిపించే ఛాన్స్ ఉంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రణ్వీర్ సింగ్ యాక్టింగ్ చాలా ఔట్‌స్టాండింగ్‌గా ఉంది. అక్షయ్ ఖన్నా ఒక స్ట్రాంగ్ విలన్‌గా ఇరగదీశాడు అనే చెప్పాలి. మాధవన్, సంజయ్ దత్ స్టోరీకి సాలిడ్‌గా సపోర్ట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్‌గా ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్ ఫీల్ వచ్చేలా ఉంది. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇది ఒక గ్రిప్పింగ్ స్పై థ్రిల్లర్. యాక్షన్ లవర్స్‌కి డెఫినెట్లీ కనెక్ట్ అవుతుంది. కానీ పేషెన్స్ లేకపోతే లెంగ్త్ వల్ల కొంచెం బోర్ కొట్టే ఛాన్స్ ఉంది. మూవీకి కినిమాక్స్ ఇచ్చే రేటింగ్ 3.25 అవుట్ ఆఫ్ 5. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం. సైనింగ్ ఆఫ్. బై.